ఒక ఫేమస్ సూఫీ స్టోరీ ఉంది. ఆ సూఫీ స్టోరీ హసన్ అనే ఒక సూఫీ మిస్టిక్ సంబంధించింది. సో హసన్ మరణశయ్య మీద ఉన్నాడు, డెత్ బెడ్ మీద. సో హసన్కి చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు వచ్చి హసన్ అడిగాడు, మాస్టర్, ఇప్పుడు మీరు మరణించబోతున్నారు, మాకు మీరు తెలుసు తప్ప మీ గురువులు ఎవరో తెలియదు, మీ మాస్టర్స్ ఎవరో తెలియదు, మీ మాస్టర్ పేరేమిటో చెప్తారా? మీరు మరణించిన తర్వాత వీలైతే ఆ మాస్టర్ గురించి మేము ఒక మెమోయర్ తయారు చేస్తాం, లేకపోతే ఒక ఆరాధనా స్థలం తయారు చేస్తాం, ఇట్లాంటిది ఏదైనా సరే. అప్పుడు హసన్ అన్నాడంట, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు నేను చెప్పలేను అన్నాడంట. ఎందుకు చెప్పలేరు? జస్ట్ పేరు చెప్పడానికి ఏముందంటే, నా 80 సంవత్సరాల జీవితంలో ఎందరెందరో మాస్టర్స్ని కలిశాను, ఎందరెందరో అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళందరిలోకి నా మాస్టర్ ఎవరు అని నేను తేల్చుకోవడం, ఒక నిర్ణయానికి రావడం, ఎవరి ద్వారా ఏం నేర్చుకున్నాను అని తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది, అందుకని కుదరదన్నాడంట. కానీ శిష్యులు మాటిమాటికి వచ్చి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాగో మీరు మరణించబోతున్నారు, ఒక్కసారి మీ మాస్టర్ ఎవరో చెప్పండి, మేము ఊరికే వింటాం అట్లీస్ట్ అంటే. సరే నేను ఆలోచిస్తాను అని హసన్ కాస్త కళ్ళు మూసుకొని మెడిటేటివ్గా తన జీవితాన్ని మొత్తం అవలోకనం చేసిన తర్వాత చెప్పాడంట, నా జీవితంలో కలిసిన ఎందరెందరో మాస్టర్స్లో నాకు 3 గుర్తొస్తున్నారు. దే ఆర్ మై రియల్ మాస్టర్స్. దే హ్యావ్ మేడ్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మరి ఆ 3 గురించి చెప్పాడు అన్నప్పుడు ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, కాస్త క్లుప్తంగా చెప్తాను అన్న తర్వాత ఇప్పుడు మొట్టమొదటి మాస్టర్ గురించి చెప్పాడనమాట. ఒకసారి హసన్ ఎక్కడో ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు, దారి తప్పిపోయాడు, తన దగ్గర ఉన్న సరుకులన్నీ అయిపోయాయి, తిండి పదార్థాలు అయిపోయాయి, నీళ్లు అయిపోయాయి, ఎటు పోవాలో తెలియదు. ఆ సమయంలో షాపులన్నీ బంద్ అయిపోయాయి, హోటల్స్ కూడా బంద్ అయిపోయాయి, మెల్లగా చీకటి కూడా పడుతుంది. నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎట్లా అని ఆలోచిస్తుండగా ఒక వ్యక్తి కనిపించాడు. కానీ ఆ వ్యక్తి వృత్తిరీత్యా దొంగ. సో హసన్ అతన్ని చూసి భయపడతాడు. అప్పుడు దొంగ అడిగాడంట, ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను వేరే ఊరు వెళ్ళాలి నాకున్న అవసరాల నిమిత్తం, బట్ ప్రస్తుతం నేను ఇక్కడ ఆగవలసి వచ్చింది, కానీ ఇక్కడ నాకు దగ్గర ఆహారం లేదు, నాకు ఉండటానికి ప్లేస్ లేదు, చీకటి కూడా అయిపోయింది, ఆకలి కూడా అవుతుంది, అన్ని షాప్స్ బంద్ అయిపోయినాయి, ఏం చేయాలో తెలియడం లేదు అని చెప్పిన తర్వాత, నేను వృత్తిరీత్యా దొంగని, కానీ నీకు అభ్యంతరం లేకపోతే నాతో ఉండు అన్నాడంట. సో హసన్ కాస్త ఆలోచించాడు, ఒక దొంగ అని తెలిసి అతనితో ఎట్లా ఉండడం, సరే తన దగ్గర దొంగిలించేవి ఏవీ లేవు అని తెలుసు కాబట్టి కాస్త ఆలోచించి, సరే నేను నీ దగ్గరికి వస్తాను అన్న తర్వాత అనుకున్నాడు ఒక రాత్రి ఉండిపోదామని. కానీ ఆశ్చర్యం, చూస్తుంటే 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. అతను చాలా లవింగ్ పర్సన్, చాలా ప్రేమగా అతన్ని చూసుకుంటున్నాడు. ప్రతిరోజు రాత్రి కూడా దొంగతనానికి వెళ్తున్నాడు, కానీ ఏమీ దొరకడం లేదు, ఉత్త చేతులతో వస్తున్నాడు. హసన్ అడిగేవాడంట, ఈరోజన్నా దొంగతనం జరిగిందా, నువ్వు అనుకున్న పని అయిందా, దొంగతనం చేయడం తప్పే కానీ నువ్వు దాన్ని శ్రద్ధగా చేస్తున్నావు అంటే, లేదు ఈరోజు కూడా నాకేమీ దొరకలేదు, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను, రేపు 1 రోజులు అయిపోయింది, ఈరోజు కూడా ఏమీ దొరకలేదు, మళ్ళీ ప్రయత్నిస్తాను, 3 months అయిపోయింది, ఈరోజు కూడా ఏమీ దొరకలేదు, మళ్ళీ ప్రయత్నిస్తాను అంటున్నాడు. అప్పుడు హసన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో ఏదైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నాడో ఆ విషయం గురించి అతను తీవ్రంగా ధ్యానం చేస్తూ మెల్లగా హోప్ కోల్పోతున్నాడు. తను అనుకున్న స్థితి కానీ లేకపోతే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది దొరకడం లేదు. అప్పుడు హఠాత్తుగా దొంగ గుర్తొస్తాడు అనమాట. ఆ దొంగ ప్రతిరోజు బయటికి వెళ్ళి దొంగతనం చేయాలని ట్రై చేస్తున్నాడు. అయినప్పటికీ అతనికి ఏమి దొరకకపోయినా నెక్స్ట్ డే ప్రయత్నం చేస్తాను అన్న హోప్ అతనిలో కనిపించింది. సో నేనేమో హోప్ కోల్పోతున్నాను. సో ఏదైనా నేర్చుకోవాలంటే అతన్ని చూసి నేర్చుకోవచ్చు, నెవర్ లూజ్ హోప్ అనేటువంటి ఒక ఫస్ట్ లెసన్ని నేను ప్రాక్టికల్గా అతనిలో చూసి తెలుసుకున్నానని చెప్తాడు. దీని తర్వాత మరి సెకండ్ మాస్టర్ ఎవరు అంటే, సెకండ్ మాస్టర్ ఒక కుక్క. ఒకసారి నేను ఒక అడవిలో కూర్చున్నాను, ఒక కుక్క నీళ్లు తాగడానికి వచ్చింది. ఆ కుక్క నీళ్లు తాగాలన్న ఆ తాపత్రయంలో పరిగెత్తుకొని వచ్చి తన రిఫ్లెక్షన్ని తానే చూసి వేరే కుక్క అనుకుని మరవడం మొదలుపెట్టింది.
ఒక మనిషిగా నాకు తెలుసు కుక్క తన రిఫ్లెక్షన్ తానే చూసి మరుగుతుందని. కుక్కకు ఆ విషయం తెలియదు. కుక్క మళ్ళీ భయపడి వెళ్ళిపోతుంది. కానీ దాహం, ఏదైనా నీళ్లు తాగాలి, మళ్ళీ వస్తుంది. మళ్ళీ కుక్కను చూడగానే రిఫ్లెక్షన్గా మళ్ళీ మరుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, ఇంపేషెంట్ అవుతుంది. ఇలా ఏం చేస్తుంది కుక్క చూద్దామని నేను కుక్క వైపు తదేకంగా చూస్తూ ఉన్నాను. ఆ కుక్క ఈసారి ఏం చేసింది, ఆ నీళ్ళలోకి దుంకేసింది. సో తను ఇలాగ నీళ్లు తాగాలి కాబట్టి నీళ్లు తాగకుండా వేరే కుక్క అడ్డుపడుతుంది. ఏదేమైనా దాని పక్కకు జరిపితే నేను నీళ్లు తాగొచ్చు. ఎప్పుడైతే నీళ్ళలోకి దుంకిందో తన ప్రతిబింబంతా చేరిపోయింది. కుక్క హాయిగా నీళ్లు తాగింది, అతడు బయటకు వచ్చింది. అప్పుడు హసన్ తెలుసుకున్నాడు అనమాట, నేను కూడా జీవితం అనే ఒకానొక రహస్యంలోకి దుంకడానికి భయపడుతున్నాను. ఆ చివరి దశలో నేను మళ్ళీ తిరిగి వెనక్కి వెళుతున్నాను. ఆ కుక్కను చూసి తెలుసుకున్నాను, నీకు అనిపించిందా పూర్వపరాలు ఆలోచించకుండా దుంకేయాలంతే. సో అట్లా కుక్కను చూసి నేను నేర్చుకున్నాను. కుక్క నా సెకండ్ మాస్టరు. మరి హూ ఈజ్ యువర్ థర్డ్ మాస్టర్ అన్నప్పుడు హసన్ ఒక పెళ్ళికి వెళ్ళాడంట. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ పడుకున్నారు, కార్యక్రమాలన్నీ అయిపోయి అక్కడ ఒక దీపం వెలుగుతుంది. ఆ దీపాన్ని వెలిగించిన ఒక చిన్న బాబు ఉన్నాడు అక్కడ. అప్పుడు హసన్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ దీపాన్ని నువ్వే వెలిగించావా అంటే నేనే వెలిగించాను అంటే అప్పుడు హసన్ చెప్పాడంట, ఈ దీపం యొక్క కాంతి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలవా అంటే నేను ఇట్లా వెలిగించాను వచ్చింది. నువ్వు వెలిగించావు వచ్చింది కరెక్టే, ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది అది చెప్పు అన్నాడంట. ఆ పిల్లవాడు తీక్షణంగా హసన్ వైపు చూసి, మీరు కావాలని అడుగుతున్నారు, మీకు తెలుసు కదా అంటే నాకు తెలీదు, నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నారు అన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఆ దీపాన్ని ఆర్పేశాడంట. అదేంటి మొత్తం చీకటి అయిపోయింది, దీపాన్ని ఎందుకు ఆర్పేశావు అన్నప్పుడు ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, సరే దీపపు కాంతి ఎక్కడి నుంచి వచ్చిందో నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఊపాను కదా, ఇప్పుడు ఊపడం నువ్వు కూడా చూసావు కదా, ఎక్కడికి పోయిందో నువ్వే చెప్పు అన్నాడంట. అని చెప్పి ఆ పిల్లవాడు నవ్వుతున్నప్పుడు హఠాత్తుగా జీవితానికి సంబంధించిన ఒకానొక రహస్యం నాకు అర్థమైంది. మనం ఎక్కడి నుంచి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉన్నాము, అంత ఇక్కడే ఉంది అని ఏదో నాలో ఒక సంవేదన కలిగింది. అట్లా ఈ ముగ్గురు నా జీవితాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. మొదటి గురువు ఎప్పటికీ హోప్ కోల్పోవద్దని నేర్పించాడు. రెండవ గురువు కుక్క ఏది నిన్ను భయపెడుతుందో దానిలోకి జంప్ చేయి అని నేర్పించింది. మూడవది దీపపు కాంతి ఎక్కడి నుంచి వస్తుందన్న రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందో అదన్నా తెలుసుకో అన్న ఒక రహస్యాత్మకమైన ఈసోటెరిక్ అండర్స్టాండింగ్ నాకు ఇచ్చింది. ఈ ముగ్గురు నా జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు. ఎంతోమంది మాస్టర్స్ ఎన్నో విషయాలు చెప్పినా అవన్నీ నాకు సూపర్ఫిషియల్గా అనిపించాయి, జీవితానికి ఉపయోగపడ్డాయి. కానీ ఈ ముగ్గురు నాకు ప్రాక్టికల్గా నేను చూసి తెలుసుకున్న విషయం కాబట్టి నా జీవితం సుసంపన్నమైంది. అట్లా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా మరణిస్తున్నాను బికాస్ ఆఫ్ దెమ్ అని చెప్పాడంట. సో సూఫీ స్టోరీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే మన జీవితంలో ఎక్కడి నుంచైనా మనకు ఒక లెసన్ దొరకవచ్చు అన్న ఒక సందేశం ఉంది. సో మీరు కూడా ఏదైనా మంచి సూఫీ స్టోరీస్ చదివితే నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి, ఏ పుస్తకంలో చదివారు. ఎందుకంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, నేను చదివిన స్టోరీస్ అసంఖ్యాకంగా ఉన్నాయి. అందులో ఏది చెప్పుకోవడానికి బాగుంటుందని నేను కూడా చాలా ఆలోచించి అప్పుడప్పుడు ఏరి కోరి నేను మీకు సూఫీ స్టోరీస్ చెప్తానంతే. సో జీవితంలో గురువు అనేవాడు ఎక్కడన్నా మనకు తారసపడవచ్చు. గురువు అంటే ద్వారం అని, మన సంశయాన్ని క్లియర్ చేసేవాడు ఎక్కడో ఆశ్రమంలో బందీ అయి ఉండడు. వాడు మన ఇంటి పక్కన ఉండొచ్చు, లేదా ఒక జంతువు కావచ్చు, ప్రకృతి కావచ్చు, అప్పుడే పడ్డ వర్షం కావచ్చు, ఎనీథింగ్. ఎక్కడి నుంచైనా మనసు ఓపెన్ కావచ్చు. నీ యొక్క సంసిద్ధతనే ఆత్మజ్ఞానం యొక్క ద్వారం తప్ప నువ్వు ఎక్కడికో వెళితే ఏదో వస్తుందన్నది అబద్ధం అన్న సారాంశాలు చెప్పేటువంటి కథలు మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. మరొక కథతో మళ్ళీ తర్వాత కలుసుకుందాం. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్నటువంటి ప్రశాంతతకి, ఓపికకి, వినయశక్తికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.